చెప్పు సాగర్, అదేంటో చెప్పు. ఎంతసేపు ఇలా కళ్ళు మూసుకోమంటావు? ఇంకా ఒక చిన్న పనుండిపోయింది. ఇప్పుడు తెరవచ్చు నీ కళ్ళు. ఇది నా కోసమేనా? నీ మెల్లో వేశానంటే నీకోసమేనేగా అర్థం. చూడు గంగా, కార్తీక దీపం నాడు ప్రతి భర్త తన భార్యకు గిఫ్ట్ ఇస్తాడు. ఆ కృష్ణుడు నీకు గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు. ఆ బొమ్మ చాలా దూరంలో ఉంది. అందుకని ఆయన తరపున నేనే గిఫ్ట్ ఇచ్చాను. అలాగా? గిఫ్ట్ కేవలం శ్రీకృష్ణుడి తరపునే ఇచ్చావా? అవును. ఇంకా నా తరపున ఒక ప్రామిస్. నేను ముందే చెప్పేశానుగా, నేనెప్పుడు నీతోనే ఉంటానని. నేను కూడా నీతోనే ఉంటాను ఎప్పుడు. పద, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. బాబుగారు సర్ప్రైజ్ చూడాలిగా. పద. ఏమిటిదంతా? ఆ పిల్ల ఐశ్వర్య చాలా పెద్ద పనే చేసింది కదా. దేవుడా, తనని తన కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. నా కర్మ ఇలా కాలిపోయిందేమిటి? ఇద్దరేసి గడుగ్గా ఆడపిల్లలు నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఒకరేమో గంగ, ఇంకొకరు చెడిపోయి నా పిల్ల మా కోడలు చెల్లెలు. ఈ ఇంటికి ఇంత ఘోరమైన గతి పట్టిందేమిటి? వీళ్ళేమో ఇంకా రానేలేదు. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు! చెప్పండి అమ్మగారు. ఆ గంగా సాగర్ ఏరి చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. తెలీదు అమ్మగారు, నేను కూడా చూడలేదు. ఇంకా నిలబడ్డారే? ఎక్కడున్నారో వెళ్ళి చూడండి. అలాగేనమ్మా. అందరికీ వేషాలైపోయాయి. వచ్చేసారమ్మా. రండి. ఎక్కడికెళ్ళారు మీరిద్దరు? అమ్మగారు, బాబుగారు చిన్నమ్మగారికి సర్ప్రైజ్ ఇచ్చేసారా? సర్వనాశనం! ఎంత పనిచేసావే గంగా! ఈ గాజులు, ఈ గోరింటాకు, వితంతు ఇవన్నీ చేస్తే పాపమే. ఎందుకు వేసుకున్నావు గాజులు? ఎందుకు పెట్టుకున్నావు గోరింటాకు? జవాబు చెప్పవే. అంత కోపగించుకుంటారు ఎందుకు అమ్మగారు? ఇంకేం చేయమంటావు? నీకు హారతిమ్మంటావా? నీ తలరాతని అంగీకరించవే పిల్ల. ఇలాంటి అలంకరణలు అవి నీ తలరాత్రలో లేవు. తీసేయి గాజులు. తీయవే, తీయే. లేదు, నేను తీసేయని గాజులు. చూడు, గంగకి గాయం అయిపోయింది. నానమ్మ, గంగకి గాయం అయిపోయింది. ఎందుకు ఇలా అనర్థానికి పాల్పడ్డావు? నువ్వు ఉండేది మా ఇంట్లోనే కదా, కాబట్టి నువ్వు చేసే ఈ పాప ఫలితం మా ఇంటికి తగులుతుంది, నాకు కూడా తగులుతుంది. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు ఇలాంటి పనులు? నానమ్మ, గంగ చేయి వదులు, వదులు. నానమ్మ, చెప్తాను. అరే, అలంకరణ చేసుకోవాలని ఎంత మోజుగా ఉందో నీకు. పోయిన జన్మలో పుణ్యకార్యాలు చేసుంటే నువ్వు ఇలా బాల వితంతు అయ్యేదానివి కాదు. ఇంతటి అనాచారానికి దిగి మరింత పాపం తలకి చుట్టుకుంటున్నావా? బుద్ధి లేని పిల్ల. అలంకరణ గాజులు గోరింటాకు అంతా శ్రీకృష్ణుడి కోసమే చేశాను. శ్రీకృష్ణుడి పేరెత్తావో జాగ్రత్త. వదలగొడతానుండి రంగు.
ఎలా వదలదో నేను చూస్తాను. వద్దురానమ్మా, నేను నా పని చేయనివ్వను. అయినా ఇందులో తన తప్పేం లేదు. నువ్వు దాని పాపాన్ని కూడా పంచుకుంటున్నావు చిన్నా.